హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన స్వీట్ వచ్చేసి క్యారెట్ హల్వా. ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా భలే వచ్చిందో చూసారు కదా. ఎలా చేసుకోవాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా క్యారెట్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. నేను ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. మీ ఇష్టం, కొంచెం లావుగైనా పర్లేదు, సన్నగైనా పర్లేదు. ఇలా తురుముకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందామండి. బండి కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం నూనె వేసుకుంటున్నానండి. నా దగ్గర నెయ్యి లేదు, అందుకని నూనె వేస్తున్నాను. అయినా చాలా బాగా వచ్చింది టేస్ట్. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. నెయ్యి వేయకుండానే క్యారెట్ హల్వా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే మరికొంచెం నూనె వేస్తున్నాను, ఇంకొక స్పూను. ఎందుకంటే క్యారెట్ మనం ఫ్రై చేయాలి కాబట్టి అప్పుడే అది కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము, అదంతా దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం క్యారెట్ తురుము వేసిన తర్వాత ఇలా కొంచెం లైట్గా దీంట్లో వాటర్ అంతా పోయి ఇది కొంచెం డ్రై అయ్యే వరకు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. నీకు ఏం అవసరం లేదు, చాలా బాగుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇదంతా కొంచెం డ్రై అయ్యింది కదా. ఇది ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో పంచదార వేసుకోవాలండి. నేను తీసుకున్న పావు కేజీ క్యారెట్కి ఈ గిన్నెతో తీసుకుంటున్నాను. చూసారా, కొలత ఏం లేదు, కానీ మీకు చూపించడం కోసం చూస్తున్నాను. అదే స్పూన్స్ అయితే ఒక 5-6 స్పూన్స్ పడుతుంది. చూసారు కదా, అలా వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం బాగా కరిగిపోయేలా కరిగించుకోవాలి. చాలా సింపుల్. చూసారుగా, కరిగిపోయింది పంచదార అంతా. అసలు చాలా బాగా వచ్చిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా సూపర్గా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, మనం 2 పించెస్తో పట్టుకుంటే ఎలా వస్తుందో 2 ఏళ్లతో అలా అంత తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదంతా ఇట్లా దగ్గరికి అయినప్పుడు మనం దీంట్లోనే ఏ గిన్నెతో అయితే ఇందాక పంచదార తీసుకున్నాం అదే గిన్నెతో పాలు పోసుకుంటున్నానండి. ఇప్పటి వరకు హాఫే కుక్ అయింది కదా క్యారెట్, మనం నూనెలో ఫ్రై చేసాము. ఇప్పుడు ఈ పాలు వేయటం వల్ల మిగతా హాఫ్ కుక్ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారుగా, ఇలా ఉడుకుతూ ఉంది. ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఓపిక్గా దగ్గరుండి చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇలా దగ్గరికి అయింది కదా. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి నేను కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసుకున్నాను. మీరు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా పలుకులుగా చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి అందుకని జీడిపప్పుని ఇలా చిన్న పీసెస్లా చేశాను. చూసారుగా, మొత్తం దగ్గరికి అయిపోయింది కదా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకెలా వస్తే చాలు, ఇంకా అయిపోయినట్టే, ఇది రెడీ అయిపోయినట్టే. చూసారుగా, ఇది రెడీ అయిపోయిందండి. ఇంకింతే, ఇలా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించినా కానీ గట్టిగా అయిపోతుంది కదా. ఇలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి. చూసారుగా, క్యారెట్ హల్వా సింపుల్గా, టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే క్యారెట్ హల్వా ఎలా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలా మన ఛానల్స్లో అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.